దేవుని బిడ్డలారా, యేసుని నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి మా వందనములు తెలియజేసుకుంటున్నా. Dear children of God, we bring greetings in the name of our Lord Jesus Christ this morning. ఎంత సంతోషమండి దేవుని సముఖంలో ఉదయకాలములో దేవుని నామాన్ని స్తుతించడం. It's such a joy to praise Him in His presence. ఈ భూలోకములోనే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమంటే అది దేవునిలో ఆనందించడం. The greatest blessing on this earth is to be joyful in the Lord. అది మాత్రమే మన జీవితంలో నిరంతరం. That is the only thing which is permanent. ఈ ఉదయకాల సమయంలో కూడా ఈ ఒక ఆశీర్వాదమైనటువంటి దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానిద్దామండి. Today, this morning, let us meditate on a blessed promise from the Word of God. సామెతలు 1వ అధ్యాయం చివరి వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's read from Proverbs chapter 1 verse 33. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. Reading from Proverbs chapter 1 verse 33, but whoever listens to me will dwell safely and will be secure without fear of evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, దేవుని వాక్యం చెప్తుంది చూడండి. the word of God says, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. whoever listens to me will dwell safely. దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించువారు, Whoever listens to the instruction of the Lord, ఈ దేవుని ఉపదేశాన్ని అంగీకరించువారు, whoever listens to the word of God, సురక్షితముగా నివసించును. they will live safely. ఇశ్రాయేలు ప్రజలను గురించి మనం చూసినట్లయితే When we look into the children of Israel, నిర్గమకాండం 14వ అధ్యాయములో when we look into Exodus chapter 14, మనం చదివినట్లయితే when we read, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి పాలు తేనె ప్రవహించేటువంటి కనాను దేశానికి ప్రయాణిస్తారు. the children of Israel will travel from Egypt to Canaan, which is a land of milk and honey. ఆ దేవుని బిడ్డల్ని ఫరో యొక్క సైన్యము వెంటాడిందంట. The children of Israel were chased by the army of Pharaoh వాళ్ళని పట్టుకొని to catch them. తిరిగి బానిసోగా వాళ్ళని నడిపించాలని వాళ్ళని వెంటాడారంట. So they have chased them so that they can catch hold of them and bring them back to slavery in Egypt. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క సైన్యానికి తప్పించుకొనడానికి పరిగెత్తారు. The children of Israel ran so that they can escape the army of Pharaoh. జరిగిందేమి? But what happened? ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం అడ్డుకున్నది. The Red Sea has blocked the children of Israel. ఇప్పుడు ఆలోచించండి, చూద్దాం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటదని. Just imagine what their situation would be. వెనకాల వెళ్ళి బంధించడానికి సైన్యం తరుముతున్నది. The army of Pharaoh has been chasing them from behind to hold them. ముందుకు తప్పించుకోవాలని వెళితే ఎర్ర సముద్రం అడ్డుకుంటున్నది. And there is Red Sea in front of them which is stopping them. ఇరుపక్కల అరణ్యము. And on both sides there is forest. ఎక్కడ తప్పించుకోగలరండి? There is no way for them to escape. మార్గమే లేదు. There is no way. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, మీ పరిస్థితి ఒకవేళ ఎలాగున్నదా? is your situation in the similar way? అయ్యో, నేను ముందుకు వెళితే నాకు సమస్యలు. Or you feel that there are problems if you go ahead? నా వెనుక చూస్తే సమస్యలు. There are problems behind me? ఇరుపక్కల సమస్యలు. Oh, I have problems on both my sides. తప్పించుకునేదానికి మార్గం లేదంటున్నారా? Are you saying that there is no way that you can escape? భయపడవద్దు, నిన్ను దేవుడు రక్షించడానికి శక్తిగల దేవుడుగా ఉంటున్నాడు. Do not be afraid, because He is a God who is mighty to save you. సురక్షితంగా నిన్ను కాపాడే దేవుడుగా నీకున్నాడు. He is a God who will safely secure you. సురక్షితంగా నిన్ను కాపాడి నడిపించే దేవుడు నీకున్నాడు. He is a God who will safely secure you and lead you. ఇశ్రాయేలు ప్రజలకు జరిగిందేమి? What happened to the children of Israel? 4 ప్రక్కల వాళ్ళు అడ్డుకోబడ్డారు. They were blocked from 4 sides. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వాక్యం చెబుతుంది. According to Exodus chapter 14 verse 10 says, ప్రభువా మమ్మల్ని రక్షించుమని ఇశ్రాయేలు ప్రజలు కేకలు వేశారంట. the children of Israel has cried out to God saying, Lord, save us. కానీ వాళ్ళ నాయకుడైనటువంటి మోషే మాత్రం ఏమీ మాట్లాడలేదు. But their leader Moses has never spoken a word. ఎందుకు? Why? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూశారు. Because the children of Israel has looked into the situations around them. కానీ వాళ్ళ నాయకుడైన మోషే వాళ్ళను నడిపించే దేవుని చూశాడు. But their leader Moses has looked up to God who will lead them. దేవుని చేత నడిపింపబడే దేవుని బిడ్డలు పరిస్థితులను చూడక పరిస్థితుల నుంచి విడుదల చేసే దేవుని చూస్తారండి.
The children of God who are led by God will not look into the situations but will look to a God who can deliver them. ఇశ్రాయేలు ప్రజలు శబ్దం వేశారు, కేకలు వేశారు. The children of Israel started shouting. ఆపదలో ఇశ్రాయేలు ప్రజలు కేకలు వేశారు. In this troubled situation they started shouting. కానీ మోసే సైలెంట్ గా ఉన్నాడు. But Moses was silent. ఎందుకు? Why? ఆయన దేవుని మాట కొరకు వేంచేస్తున్నాడు. He was waiting for the word of God. ఎంతగా ఆయన వేంచేశాడండి? How much did he wait? దేవుడే మాట్లాడేంత వరకు వేంచేశాడు. He waited till God spoke to him. నిర్గమకాండం 10వ వాక్యం నుంచి మీరు చదివినట్లయితే, If you read Exodus from verse 10, మోషే ఎందుకు గమ్మని ఉండవు, నీ చేతిలో ఉండేటువంటి కర్రను చాచి ఈ ఎర్ర సముద్రాన్ని చీల్చుమన్నాడు. so the Lord started speaking to Moses saying that, why are you silent? Take the rod in your hand and strike the Red Sea. నా ప్రజలకు చెప్పు, నేడు మీరు చూసేటువంటి ఎగిప్తులను ఇంక మీదట మీరు చూడరని చెప్పు అన్నాడు. God told him, tell my children that you will never see the Egyptians that you see today. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వాక్యంలో దేవుడు చెప్పాడు, మీ కొరకు యెహోవా యుద్ధం చేయను, మీరు ఊరకనే యుందురని దేవుడు అన్నాడు. According to Exodus chapter 14 verse 14, the word says that God is a God who will fight the battle for you and you shall watch silently. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వార్తలు వినేటువంటి దేవుని బిడ్డలారా, During this morning time, all those who are listening to the word of God, సమస్యలు నిన్ను చుట్టుకొని ఉన్నదా? are problems and troubles surrounding you? నీ పరిస్థితుల కష్టాలు నిన్ను నలుపుతున్నదా? Are you troubled with the problems that you have? యెహోవా నీ కొరకు యుద్ధం చేయును. Our God is a God who fights for you. దేవుడు నీ కొరకు యుద్ధం చేయును. God fights for you. నేడు మీరు చూసేటువంటి ఎగిప్తులను ఇంక మీదట మీరు చూడరు. The Egyptians that you are seeing today, you will not see them anymore. మీ కొరకు ఈ ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చును. God will split the Red Sea for you. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు, అద్భుతాన్ని చేశాడు. నీ కొరకు దేవుడు ఒక అద్భుతాన్ని చేయును. God has done a miracle for children of Israel by splitting the Red Sea. So the same God will do a miracle splitting the Red Sea for you. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, శత్రువుల చేత తరమబడుచున్నారా? are you being chased by your enemies? దేవుడు మీ కొరకు యుద్ధం చేయును. God is a God who fights for you. అయ్యో మాకు సహాయం లేదే, Are you crying saying you don't have help? ఎవరు మా కొరకు ఈ సహాయం చేదురు అని అంటున్నారా? Are you saying who will help me? దేవుడు మీ కొరకు ఈ సహాయం చేయును. God is a God who will help you. దేవుడు మీకు సహాయం చేయును. God will help you. దేవుడు మీ శత్రువుల ముందు మిమ్మల్ని జీవంగల సాక్ష్యంగా నిలుపును. God will make you as a living testimony in front of your enemies. నిన్ను నాశనం చేయడానికి ఎవరి వల్ల కాదు. Nobody can destroy you. నిన్ను దేవుడు కాపాడి దేవుడుగా ఉంటున్నాడు. God is a God who will save you. నీ బిడ్డల్ని కాపాడి దేవుడుగా ఉంటున్నాడు. He is a God who will save your children. నీ కుటుంబాన్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. God is a God who will save your family. చోలిపోవద్దు దేవుని బిడ్డ. Do not lose heart. అయ్యో నేను ఎంతగా తరమబడుతున్నాను. Oh, you must be thinking, how much more will I be chased? నన్ను అర్థం చేసుకుని సహాయం చేసే వాళ్ళు ఎవరు లేదే అని ఏడుస్తున్నావా? Are you crying saying that who will understand me and help me? యెహోవా నీ కొరకు యుద్ధం చేయును. Jesus will fight for you. దేవుడు నీ కొరకు యుద్ధం చేయును. God will fight your battles. ఈ రోజంతా దేవుడి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించి నడుపును గాక. I pray that God will bless you and lead you throughout the day. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. మహోన్నతమైన ప్రభువా, Dear Heavenly Father, ఇశ్రాయేలు ప్రజల కొరకు యుద్ధం చేసిన వాడా, God who fought for the children of Israel, మీరు మా కొరకు యుద్ధం చేసే దేవుడుగా ఉంటున్నారు. thank you because you are a God who fights for us also. సమస్యల నుంచి మమ్మల్ని విడుదల చేసే దేవుడుగా ఉంటున్నారు. You are a God who frees us from all our troubles. ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. Lord, we pray for all your children who are standing in one accordance with your word today. వీళ్ళ శత్రువుల ముందు వీళ్ళని జీవంగల సాక్ష్యంగా నిలపండి. Lord, we pray that you would make them stand as a living testimony in front of their enemies. ఎర్ర సముద్రాన్ని చీల్చిన వాడా, A God who split the Red Sea. వీళ్ళ యొక్క కష్టాలను చీల్చివేయండి. Lord, we pray that you would split their troubles. అయ్యో నా జీవితంలో మార్గమే లేదని వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే, When they are praying that there is no way for them in their life. అయ్యో నా జీవితంలో మార్గమే లేదని వీళ్ళు ఏడుస్తున్నా, When they cry that there is no way in their life. మీరు ఒక మార్గాన్ని వీళ్ళకి తెరవండి. Lord, we pray that you would open a way in their life. ఒక అద్భుతాన్ని వీళ్ళకి చెయ్యండి. We pray that you would
do a miracle in their life. వీళ్ళ పరిస్థితులను మార్చండి. Lord, we pray that you would change their situation. వీళ్ళ కొరకు యుద్ధాన్ని చేయండి నాయనా. Lord, we pray that you would fight for them. ఈ బిడ్డలు చోలిపోకూడదు. Lord, let them not lose hope. ఈ బిడ్డలు ఓడిపోకూడదు. Lord, let them not be defeated. వీళ్ళ ఆశీర్వాద ప్రయాణం ఆగిపోకూడదు. Lord, we pray that their blessed journeys would not be stopped. వీళ్ళ జీవితంలో ఎన్ని మెట్ట పళ్ళాలు వచ్చినా, how many ever ups and downs they might have, ఒక అద్భుత మార్గంలో వీళ్ళను నడిపించండి. Lord, lead them in a miraculous way. వీళ్ళ కన్నీరును తొడవండి. Lord, we pray that you would wipe away their tears. వీళ్ళ భయాన్ని వీళ్ళ నుంచి నిర్మూలించండి. Lord, we pray that you would remove their fear. మహోన్నతమైన దేవుడు వీళ్ళతో కూడా ఉండాలనేది అందరి ముందు నిరూపించండి నాయన. Lord, we pray that you would prove that there is a mighty God with them. మీ కృప కనికరం వీళ్ళని నింపును గాక. Lord, let your grace mercy fill them. మీ మహోన్నతమైన ప్రసన్నత వీళ్ళను నింపును గాక. Lord, let your mighty presence fill them. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశారే, Lord, you have promised the children of Israel. నేడు నువ్వు చూసేటువంటి యొక్క ఐగుప్తును ఇంక మీదట మీరు చూడరన్నారే. Lord, you said the Egyptians that you see today, you will never see them again. ఈ రోజు వీళ్ళు చూసేటువంటి కష్టాలను ఇక మీదట వీళ్ళు చూడనే కూడదు నాయనా. Lord, the troubles and problems that they see today will never be seen again by them. ఒక దైవిక విడుదలను వీళ్ళపైన దించండి. Lord, we pray that you would release your divine presence. వీళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి బాధలు, కలతలు, వేదనలను నిర్మూలించండి. Lord, all that who are troubled in their heart, Lord, we pray that you would release మీ them. ధైర్యాన్ని వీళ్ళకి ఇవ్వండి. We pray for your strength into them. వీళ్ళతో కూడా మీరు ఉన్నారనేది అనేక మంది ముందు నిరూపించండి. Lord, we pray that you would prove yourself that you are with them in front of many people. మీ గొప్ప అద్భుతాలు వీళ్ళ జీవితంలో బయలుపడును గాక. Lord, let your miracles be revealed in their lives. మహిమ, ఘనత, స్తుతి మీకే. All glory, honor, power and praise. యేసుని నామమున వేడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen. God bless you. God bless you.